బుచ్చి దర్శకత్వంలో వచ్చిన రామ్ చరణ్ పెద్ది మూవీ ఎంతగానో అందరినీ వెయిట్ చేస్తున్న ఒక పాన్ ఇండియా స్థాయి మూవీ. చాలా ఇండస్ట్రీస్ నుంచి యాక్టర్స్ ఉన్న ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ రివ్యూలో కానీ స్ట్రైట్గా మనం వెళ్తే క్రాస్ ఓవర్ అథ్లెట్ అనే ఒక కాన్సెప్ట్, అంటే క్రికెటర్, రెజ్లింగ్, కుస్తీ పోటీ మరియు రన్నర్, ఈ మూడు కలిపి ఒక ఊరు గుర్తింపు కోసం, అంటే ఆ ఊరిలో ఉన్న ప్రజలకి రవాణా సౌకర్యం లేకుండా, వాళ్ళకి ఏ గుర్తింపు కార్డు లేకుండా, ఓటు సౌకర్యం కూడా లేకుండా ఉన్న ఆ ఊరి కోసం తన గుర్తింపుతో, తన ఆటతో గుర్తింపు తెచ్చి ఆ ఊరికి ఒక మంచి చేయాలని ఆశయంతో ఉన్నప్పటికీ బయటికి కనబడకుండా తన స్వార్థం కోసం ఉంటున్నట్టు నటిస్తూ రెండు వైపులా నలిగిపోయే పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. రంగస్థలం కంటే గొప్ప నటుని కనబరిచాడని మనం చెప్పలేం, కానీ ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే మేక్ ఓవర్, అంటే బాడీ బిల్ట్ అనేది ఒక కుస్తీ, ఒక రెజ్లర్ ఎలా ఉంటాడనేది నిజంగా రెజ్లింగ్ చేసే వ్యక్తిలాగా మనకు కనబడడానికి ఆయన పడిన తపన చాలా కనిపిస్తుంది. ఒకనొక స్టేజ్లో మనకి నిజంగానే ఆయన ఒక ప్రొఫెషనల్ రెజ్లరా అనిపించేంతగా ఆయన బాడీని పెంచడం, ఆ యొక్క స్టంట్స్ కానీ లేకపోతే ఆ కుస్తీ మూమెంట్స్ కానీ ఆ పట్లు కానీ పట్టడం, ఇవన్నీ చాలా బాగా చేశారు. ఇంక ఈ సినిమాలో అదర్ కాస్టింగ్ చూసుకొస్తే శివరాజ్ కుమార్, జగపతి బాబు వీళ్ళందరూ కూడా మంచిగానే యాక్ట్ చేశారు. దివ్యేందు అంటే మనకి మిర్జాపూర్లో యాక్టింగ్లో యువతను బాగా ఆకట్టుకున్న తను కొద్దిసేపు మెరుస్తాడు, బాగానే ఉంది, తను కూడా బాగానే యాక్ట్ చేశాడు. బట్ ఈ సినిమాలో మెయిన్ మైనస్ మనకి కొంచెం ఆర్టిఫిషియల్గా ఉండడం, సినిమాటిక్గా ఉండడం, ఫైట్స్లో కూడా ఒక రకమైన స్పీడ్ పెంచి ఒక మనకి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ లాగా, గ్రాఫిక్స్ లాగా తీయడం అనేది ఒక మైనస్ పాయింట్. కొంచెం న్యాచురల్గా తీసుంటే బాగుండేది ఈ మూవీని. కొంచెం ఆర్టిఫిషియల్గా రియల్ లొకేషన్స్లో కాకుండా ఎక్కువగా సెట్స్ మధ్య మనకి గ్రీన్ మ్యాట్లో తీసినట్టుగా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. జాన్వీ కపూర్ అనవసరమైన ఎక్స్పోజింగ్తో ఆ పాత్ర అంత ప్రాముఖ్యత లేనప్పటికీ బలవంతంగా ఇరికిచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. తెలుగు సినిమాల్లో ఉండే టెంప్లెట్ హీరోయిన్ మాదిరిగా ఆ పాత్ర ఉంటుంది. ఇంకా మెయిన్ విలన్ అనేది ఎవరు ఉండరు. నిజంగా చెప్పాలంటే తనకున్న పరిస్థితులు, తన ఊరి పట్ల, తన పట్ల ప్రజలు, వేరే ప్రాంత ప్రజలు, కొంచెం పెద్దవాళ్ళు చూపిస్తున్న ఒక రకమైన అవహేళనే ఒక రకమైన విలన్గా అక్కడ భావించవచ్చు. పరిస్థితులతో పోరాడమే తన విలన్గా మనం భావించవచ్చు. బట్ రామ్ చరణ్ మాత్రం అద్భుతమైన నటన కనపరిచాడు. అండ్ బాడీ బిల్ట్ మాత్రం మనం రియల్గానే మెచ్చుకోదగ్గది. పాటలు అనవసరంగా వచ్చినట్టు అనిపించినా కొంత ఎంటర్టైన్మెంట్కి అవసరం కాబట్టి బాగానే ఉంటాయి. ఐటమ్ సాంగ్ కూడా వేస్ట్ అని అనిపిస్తుంది. ఇంట్రడక్షన్ సాంగ్ కూడా అంత ఇంపార్టెంట్గా అనిపించదు. మధ్యలో వచ్చే సాంగ్, చిక్రీ సాంగ్ మాత్రమే కొంచెం మన అలరిచ్చినట్టుగా, టైంలీ వచ్చినట్టు అనిపిస్తుంది. టోటల్గా సినిమాటిక్గా కానీ అన్నిటిగా ప్రొడక్షన్ వాల్యూస్ పరంగానే హైగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. మ్యూజిక్ మరీ సూపర్ అని చెప్పడం, బీజిఎం పిచ్చెక్కిపోయేంతగా మరీ గూస్ పోప్స్ తెప్పించేంత ఉండదు, కానీ సినిమాకి సరిపడా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. బట్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండని అనిపిస్తుంది. టోటల్ మీద ఈ మూవీ ఖచ్చితంగా సాధారణమైన యావరేజ్ ప్రేక్షకులనే కాకుండా అందరి మన్నలు పొందే అవకాశం ఎక్కువ ఉంది. ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యాన్స్ని ఖచ్చితంగా అలరిస్తుంది. స్పోర్ట్స్ డ్రామాలు ఎప్పుడు కూడా ఒక సపరేషన్ నుంచి ఒక విన్నింగ్ వైపు వెళ్తాయి కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. చివరికి ఏం జరుగుతుందని అందరూ ఊహించినప్పటికీ మధ్యలో కథనము, స్క్రీన్ ప్లే, ఆ రేసింగ్ ఎలా ఉంటుందనేది మనం ఆలోచించాలి. నిజంగానే ఈ సినిమాలు అవన్నీ బాగా కుదిరాయనే చెప్పొచ్చు. ఫైనల్గా ఉన్న వర్డ్లో చెప్పాలంటే మూవీ అక్కడ బోర్ కొట్టకుండా, అతిశయోక్తి అనిపించకుండా, ఏంట్రా ఈ అనవసరమైన సీన్లు అనిపించకుండా అంతా కరెక్ట్గానే సాగే. కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ ఉన్న టోటల్ మీద తెలుగు సినిమాల్లో ఇలాంటి కామెడీ కాబట్టి యాజ్ ఏ యావరేజ్ తెలుగు ఆడియన్గా మనకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని మాత్రం, కమర్షియల్ హిట్ అవుతుందని మాత్రం నేను చెప్పగలను. బాయ్.